హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరు అమ్మాయి నెల్లూరు రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చికెన్ డ్రై ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి తర్వాత బాండిల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కినాక లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి తర్వాత ఆనియన్ వేసుకుందాము. దీంట్లో మీకు అవసరమైతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నాకు తెల్ల నువ్వులు లేవు కాబట్టి నేను వేయట్లేదు. మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం వేసుకోండి. ఇవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనిద్దాము. తర్వాత దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇవి బాగా దూరగా వేగాలి. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసరికి వేగాలి. నేను ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలా మధ్యలోకి చీలికలాగా పెట్టుకున్నాను ఘాట్లు. మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా కొంచెం కూడా వాటర్ ఏమీ లేకుండా బాగా డ్రైగా అయిపోవాలి చికెను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఆనియన్లో ఉప్పు చూసుకోండి. మనం చికెన్లో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మీకు కావాల్సి వస్తే ఇప్పుడు ఆనియన్స్ వేపుకునేటప్పుడు కొంచెం వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, చికెన్లోనే వేసేసాను కాబట్టి. ఇలా బాగా రోస్ట్ అయిపోయినాక దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఆనియన్ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ చికెన్ ఎత్తి వేసేద్దాము. ఆనియన్స్లో వేసి బాగా కలిపి గరం మసాలా, చికెన్ మసాలా వేద్దాము. నేను ప్యాకెట్స్ తీసుకొని 5 రూపీస్ ప్యాకెట్ ఒకటంతా వేసేస్తానండి. మీకు ఇంట్లో చేసుకున్నది కానీ అయితే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆపేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.